ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఆ బైక్ అతను ఎవరు? ఎవడో గొట్టంగాడు. నడిచొస్తుంటే లిఫ్ట్ ఇస్తానని సరదా పడ్డాడు. ఇచ్చుకో అని ఎక్కొచ్చా. ఏమండి ఆవిడొచ్చిందా? ఎవరు? ఆవిడ కాదు. ఏమండి ఆవిడొచ్చిందా? ఎప్పుడో వచ్చి వెళ్ళింది. మగరాయుడు సంచిలో ఆడుతున్నట్టుంది. నేను అడుగుతోంది సినిమాల గురించి కాదండి, సిటీ బస్సుల గురించి. మగరాయుడంటూ సిటీ బస్ అంటారేమిటి? ఈ ఊళ్ళో బస్సుల్ని నెంబర్లతో పిలవరు, వాటి మీద అడ్వర్టైజ్మెంట్ బోర్డులతో పిలుస్తారు. చూడు బాబు. చూశానండి. దూరం జరిగా. మగరాయుడు ఇంకా రాలేదు. ఓన్లేండి. అవునండి, సికింద్రాబాద్ వెళ్ళాలంటే చందనా బ్రదర్స్ ఎక్కాలా, బొమ్మనా బ్రదర్స్ ఎక్కాలా, పోలీస్ బ్రదర్స్ ఎక్కాలండి? ఆ మూడు ఎక్కొద్దు. హలో బ్రదర్ ఎక్కు. ఏంటి లుక్? లిఫ్ట్ ఇచ్చుకుంటావా? ఆమె కూడా వస్తే ఇస్తా. పోదామా? ఏయ్, నీకు బుద్ధుందా లేదా? అతనితో మనకేంటి? సారీ బాస్, ఆమె రాదట. నేను రానా? వదిలే. ఏమండి, స్టేషన్ నుంచి చార్మినార్కి వెళ్ళాలంటే రెడ్ వీల్స్ ఎక్కాలండి? కాదు, కరీంబీడి ఎక్కు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటేనండి? లంగర్ మార్కు చుట్ట, గంట మార్కు చుట్ట, గుర్రపు డెక్క, అగ్గిపెట్టె ఏదైనా ఎక్కు. ఇక్కడికి వస్తావు. థ్యాంక్స్. ఏమండి? ఏంటండి? బిర్లా మందిరికి వెళ్ళాలంటే ఏం ఎక్కాలండి? మెట్లు. ఆ మెట్ల దాకా వెళ్ళాలంటేనండి? ఇక్కడ ఉదయం ఎక్కు, కోటిలో దిగు, అక్కడ ఈనాడెక్కి హ్యాబిట్స్ లో దిగు. దిగండి. ఆంధ్రజ్యోతి పట్టుకో. అక్కడ జ్యోచిత్ర గాని సూపర్ హిట్ గాని పట్టుకోమన్నారే. సితారా శివరంజని కూడా పట్టుకోవచ్చు. పట్టుకుంటేనండి? ఇక్కడ దిగుతావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకండి? బిర్లా మందిర్ పక్కనే ఉంది కనుక. ఓ ఇక్కడే ఉంది, నేను చూడలేదు. వస్తాను. నైట్ కా? అయ్యి బాబోయ్, అదేంటంటే అలా వేశారు? నేను కంటికి ఎలా కనిపిస్తున్నానండి? లేకపోతే వయసులో ఉన్న ఆడపిల్లని పట్టుకుని వస్తానంటావేంటి? తప్పైపోయిందండి. రానండి, వస్తాను అల్లండి, వస్తా. హలో మిస్టర్, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు? పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలా? ఇవ్వండి, నాకేం భయం. వాళ్ళ రూల్సే నేను పాటిస్తున్నాను. అమ్మాయిలకి బీట్ అయ్యమని వాళ్ళు రూల్స్ పెట్టారా? నేను బీట్ ఎక్కడేశాను? మరి నువ్వు చేస్తున్న పని ఏమిటి? మీరు రైట్ కో లుక్ వేసుకోండి. చూశారుగా, ఆ రూల్స్ ప్రకారమే ఆగాను, చూశాను, వెళుతున్నాను. బై ద వే, నాకు గులాబీలంటే చాలా ఇష్టం. ఇది ఉంటే కొమ్మకైనా ఉండాలి, లేదా ఇలాంటి ముద్దు గుమ్మకైనా ఉండాలి. తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు బుద్ధి లేదా? నువ్వు పువ్వు తీసుకున్నావేమిటి? పారేయడానికి. హలో డేవిడ్. ఏంటి బాబు ఈ మధ్య బస్ ఎక్కడం లేదు? ఈ రోజు నుంచి రోజు ఎక్కుతాలే. ఎదిగో కాఫీ తాగు. థ్యాంక్స్, మీరు వెళ్ళి కూర్చోండి. కిటికీ పక్కన అది, కిటికీ పక్కన అది. తండ్రి లాంటి వాడిని, కూర్చోమ్మ, పర్లేదు. మిస్టర్, ఏమిటిది? చెయ్యి. అదే మీద వేస్తున్నావేంటి? ఒక్కసారి పైకి చూడండి. చేతులు బయట పెట్టరాదు, అంటరానితనము నేరం, అందుకనమాట. సార్, మీరు కొంచెం ఇటు కూర్చుంటారా? నేను అటు కూర్చుంటాను. కిటికీ లేడీస్. ఓకే, సర్దుకుంటాను. ఫ్రీగా చేయి వేసుకోండి, పర్లేదు. పర్లేదు, కూర్చోండి. మీదకెక్కుతావా ఏంటి? కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదంటారు కదండి. కళ్యాణం ఎటు రాలేదు, అప్పటిదాకా కాస్త కక్కోనని. బాబోయ్, వీడి వాలకం చూస్తుంటే పేగులతో సహా మొత్తం మీదకెక్కుతున్నాడు. ఎందుకైనా మంచిది. నిల్చుంటాం అంతే. ఎట్లుందండి? కాసేపు కూర్చుంటాను. అర్రే, మీరు లేస్తారేమిటండి? అబ్బాయి, నాకంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. కూర్చోండి కూర్చోండి, ఐ డోంట్ మైండ్. ఇదిగో డ్రైవరు, అసలే వాంతి వచ్చేట్టుంది, గోతులు గొప్పులు ఉంటాయి, కాస్త చూసి పోని. అలాగే బాబు. ఇట్స్ ఆల్ రైట్. బస్సు వెళ్ళి గోతిలో పడ్డా, గొయ్యొచ్చి బస్సు కింద పడ్డా కుదుపు మనకేనండి. ఇదిగో డ్రైవరు,
బస్సు గోతుల్లో పోనివద్దంటే గోతుల్లోనే పోనిస్తావేమిటయ్యా? రోడ్ అంతా గోతులే, ఏం చేయమంటారు? సర్లే, టర్నింగ్ లోనైనా కాస్త జాగ్రత్తగా తిప్పు. పర్లేదు పడుకోండి. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదని ఎందుకే అని ఉంటారు. అమ్మో, ఇంకా నయం, మీద కక్కలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరా? నేనే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీతో పనుండి ఇది బ్యాంకు. తెలిసే వచ్చాను. దేనికి? నా లైఫ్ ని మీ సేఫ్ లాకర్ లో పెడదామని. ఇదిగో మిస్టర్, నా పేరు మిస్టర్ కాదండి, విక్రాంత్. బి ఆర్ఎన్పిలో ఇంజనీర్ ని. వయసు 28. నా అడ్రస్ హౌస్ నెంబర్ 8, రోడ్ నెంబర్ 9, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇంకా పెళ్లి కాలేదు. మీ వివరాలు నాకెందుకు చెప్తున్నారు? నన్ను ఫాలో అవ్వాలంటే మీకు నా వివరాలు తెలియాలి కదా. అసలు మీ ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశమేనండి. మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేద్దామని. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమిటండి, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేద్దామని వస్తే పిచ్చి పిచ్చిగా ఉందంటారేంటి? అకౌంట్ ఓపెన్ చేద్దామని వచ్చారా? అవునండి, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేద్దామని వచ్చాను. మిమ్మల్ని చూడగానే షాక్ కొట్టింది. దాంతో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేద్దామని డిసైడ్ అయిపోయా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మీరే. మీరు నాకు తెలీదే. అంటే నన్ను అప్పుడే మర్చిపోయారా? ఇదేమిటండి, గంట క్రితమే నాకు అంటో పడ్డారు, పువ్వు ఇస్తే తీసుకున్నారు, బస్ ఎక్కితే ఎగురొచ్చి ఒళ్ళో పడ్డారు. ఆ తెలియడం వేరు, ఈ తెలియడం వేరు. ఇక్కడ అకౌంట్ ఉన్న వాళ్ళు తెలిసి ఉండాలి. మీకు అకౌంట్ లేదా? లేదు. అయితే మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దామా? ప్యాన్! అతను ఎందుకు, అతనికి అకౌంట్ ఉందా? లేదు, మిమ్మల్ని బయటికి గెంటించడానికి. ఈ మాత్రం దానికి అతను శ్రమ పెట్టేందుకు నేనే దర్జాగా ఓడిపోతాను. మిస్టర్ విక్రాంత్, పేరు పెట్టి పిలిచారు, మనసు మార్చుకున్నారా? మీ పువ్వు. ఇది మీకోసమే పూసింది. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్. హలో ప్రేయసి. మిస్టర్, హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. మర్యాద దక్కదు. మర్యాద పోగొట్టుకునేంత తప్పు నేనేం చేశాను? లేకపోతే హలో ప్రేస్ ఏమిటి? హలో ప్రేయస్ అంటే మీకేమిటి? అదే వద్దండి, నేను నీ ప్రేస్నా? అవుతారంటే నాకు అభ్యంతరం లేదు. అవుతారా? సి, ఇంకొకసారి ఆ మాట అన్నమాట అన్నావు. అంటే ఉలికెందుకండి? ఉన్నమాట ఏంటి? హలో ప్రేయసి, ఈ నవల పేరు. ప్రేమించండి ప్లీజ్. ఇది నవల పేరే. నిన్నే పెళ్ళాడతా. చెప్పొచ్చు కొడతా. ఇదేమిటండి, నవల పేరు చెప్తే చెప్పొచ్చు కొడతానంటారేమిటి? ఇది కూడా నవల పేరే. నేను అలా సాఫ్ట్ అనుకున్నాను, రోజు అలా రఫే. హలో బాసు. ఇది మరి సిల్క్ స్మిత టైపు. ఏంటి, మా ఫ్రెండ్ బాగా నచ్చిందా? తెగ చేసేస్తున్నావు. నచ్చడంలో అలా ఇలా కాదండి, పిచ్చగా నచ్చేసింది. దాని వాటం చూస్తే నువ్వు దానికి నచ్చినట్టు లేవే. కృషి ఉంటే మనుషులు ప్రేయసి ప్రియులవుతారని పెద్దలు చెప్పారు. అందని దానికోసం రిస్క్ ఎందుకయ్యా? ఒంటరిగా ఉన్నాను, నాకు లైన్ వేసుకోవచ్చుగా, ఫ్రీగా పడిపోతాను. సో సారీ, నా ఊహలో ఊహ తప్ప మరెవ్వరూ లేరు. నీ కర్మ. అవును, పొరపాటునది వల్ల పడింది అనుకో, కొంపతీసి పెళ్లి చేసుకుంటావా? ఆవిడ ఒప్పుకోవాలి గాని పెళ్ళేమిటి? మా అమ్మా నాన్నలకు కోటలు చేసి పెడతాను, నా ఇంటికి ఇల్లాలు చేసుకుంటాను, నా బిడ్డలకి తల్లిని చేసుకుంటాను. ఓరి బాబోయ్, సీరియస్ మ్యాటరే. ఒక పని చెయ్యి, సాయంత్రం 5ంటికి సంజీవయ్య పార్క్ వచ్చాయి. దానికి ఏదో ఒకటి చెప్పి నీ దగ్గరికి తీసుకొస్తాను. నిజంగా? నీ మీదొట్టు. యాహూ! నాకేమిటో భయంగా ఉందే. ఇదిగో, నువ్వు ఇలా భయపడితే ఆ గులాబ్ పువ్వుగాడు జీవితాంతం నీ వెంట పడుతూనే ఉంటాడు. నేను చెప్పినట్టుగా నీ స్టోరీ మొత్తం చెప్పు. మళ్ళీ వాడు కనపడితే చెప్పు చుక్కొట్టు. రా. అదిగో రెడ్ రోజు గాడు రెడీగా ఉన్నాడు, వెళ్ళు. అది కాదే. ఏది కాదు, వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే, వెళ్ళు. సారీ, మీకోసం ఎదురు చూస్తున్నాను. తీసుకోండి. సారీ, తీసుకోండి. కాదనకండి, తీసుకోండి. ఏమిటి చూస్తున్నారు? కుప్పతొట్ల లేవు, మొత్తం అన్నీ తీసి దాచాను. ఆ పువ్వు ఉండాల్సిన కుప్పతొట్ల కాదు, మీ తల్లో పెట్టుకోండి. ఈ పువ్వు నా తల్లో పెట్టుకోవాలంటే ముందు నేనెవరో మీకు తెలియాలి. మీరు నాకెందుకు తెలీదు?
పేరు ఊహ, బ్యాంక్ లో క్యాషియర్, హైట్ 5'4", వెయిట్ 54, ఉదయం 9:30కి గాంధీనగర్ లో బస్ ఎక్కుతారు, 10 గంటలకు ఇందిరానగర్ లో బస్ దిగుతారు. స్టెప్నీలా మీకు ఫ్రెండ్, పేరు రాణి. మీకు తెలిసిందింతే, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. నాకు కావాల్సింది మీరు, మీ గతం నాకు అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం, వినాల్సిన అవసరం నా గతానికి ఉంది. ఓకే, అయితే చెప్పుకోండి, విని పెడతాను. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం. మీ చల్లని చూపు నాపై ఉంచి శుభం కలిగేలా ఆశీర్వదించండి. నాన్న, ఏమిటి? స్కూల్ ఫీజు కట్టాలి, రేపే ఆఖరి రోజు. సరే. నాన్న, నీకేమిటి? ఓ, నీకు మొగుడు కావాలి కదూ, చూస్తూనే ఉన్నానమ్మా. నా పెళ్లిని పెద్ద సమస్యగా తీసుకుని బాధపడకండి. బాధపడకుండా ఉంటాను, నేను జంతువుని కాదమ్మా, మనిషిని, నీ తండ్రిని. నాన్న, మీ అల్లుడు గారిని వదిలొచ్చి 3 నెలలైంది. స్కూటర్ కోసం ఆయన అడిగిన 5,000 ఎలాగలా చూసిస్తే. ఇస్తానమ్మా. ఏమండి, నీకు పొయ్యి మీదకి పొయ్యి కిందకి. అల్లుడు గారు, బట్టలు. అల్లుడు గారు, వెళ్ళి ఆ టవల్ అమ్మకిచ్చి ఉతకమను. మీ బట్టలు. హలో, ఆమె మీ ఫ్రెండా? ఎవరు? అదే ఆ కడుపు పెళ్లి కూతురు. చిచ్చి, పెళ్లికి ముందు ఆవిడ అదేంటండి? తెలుసుకుని మరీ వచ్చారుగా కట్నం కోసం. మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? అంటే ఆ అమ్మాయిని చేసుకోవడం లేదా? దేనికి? పురుడు పడానుక? మరి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారు? మా నాన్నకి చెప్పారట, ఆయనేమో డబ్బు మనిషి, నాకు చెప్పలేదు. కాస్త మీరైనా చెప్పొచ్చు కదా. చెప్పాల్సిన అవసరం నాకేంటి? నాకు మంచి భార్య కావాలని మీకు లేదా? ముందుగా ఆమె గురించి చెప్పుంటే నేను ఆ పెళ్లి చూపులకే వెళ్ళాను కాదు. మీరెవరిని చూస్తున్నారో నాకెలా తెలుసు? రోజు నేను ఎవరిని చూస్తున్నానో మీకు తెలీదా? ఏంటి రాంగ్ రూట్ లో వస్తున్నారు? రాంగ్ రూట్ ఏమిటండి? మీ వెనక మీ రూట్ లోనే వస్తున్నా. అయితే ముందుకు వెళ్ళండి. అంటే మీరు నా రూట్ లో వస్తారా? అడ్డమైన రూట్స్ లోనే వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. నేను నా రూట్ లోనే వెళ్తాను. ఏమండి? చూడు బాబు, ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాలంటే ఈ లైన్ కాదు, దానికి వేరే లైను. ఏమిటండి అది? ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయి పెళ్లి కోసం తపస్సు చేస్తున్నారు. నువ్వు వెళ్ళి పెళ్లిని వరం ఇచ్చావనుకో, నీ ఊహ నిజమవుతుంది, ఆ ఊహ నీదవుతుంది.